హలో అందరూ, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ చేయండి. ఈరోజు నేను పొనగంటాకు కారం వేసి చేస్తున్నా అండి. కొబ్బరి కారం అనమాట. తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే కనుక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు. పక్కన కనిపిస్తున్న బెల్ బటన్ ఆన్లో ఉంచుకున్నారంటే ఇలా నేను చేసే వీడియోస్ అన్నీ కూడా ముందుగా మీకు నోటిఫికేషన్లు వస్తాయన్నమాట. అయితే పొనగంటాకు కంటికి, పిల్లలకి, పెద్దవాళ్ళకి ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఎక్కడ దొరికినా కానీ మిస్ చేసుకోకుండా తెచ్చుకొని ఏ విధంగా వీలైతే ఆ విధంగా అయితే చేసుకోండి. పప్పులో కానీ, పచ్చళ్ళు కానీ, లేదు ఫ్రై కింద కానీ, ఎలా పిల్లలు తింటారు అంటే అలా కన్వర్ట్ చేసి పెట్టండి. నేనైతే ఇక్కడ వెల్లుల్లి కారం అయితే చేస్తున్నానండి. చాలా చాలా బాగుంటుంది. కొబ్బరి వేసి చేస్తున్నాను అనమాట. తప్పకుండా మీకు నచ్చితే ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందనేది నాకు కామెంట్ అయితే చేయండి. మీలో ఈ రెసిపీ ఎంతమందికి తెలుసు అనేది కూడా కామెంట్ చేయండి. అయితే ముందుగా మీ అందరికీ నేను ఒక చిన్న విషయం అయితే చెప్తాను. ఏంటి అంటే ఈ వీక్ నుంచి నేను వీక్లో ఒక 3 కానీ 4 కానీ వీడియోలు అయితే పోస్ట్ చేయబోతున్నానండి. అవి కూడా మ్యాక్సిమం 3 అయితే పోస్ట్ చేస్తాను. 4 అని కన్ఫామ్గా చెప్పలేను, ఎందుకంటే నాకు అస్సలు ఖాళీ ఉండట్లేదండి. నేను బెంగళూరు నుంచి హైదరాబాద్ వచ్చానని చెప్పాను కదా మీ అందరితోని. హైదరాబాద్ వచ్చిన దగ్గర నుంచి కూడా అది స్టిచ్చింగ్ కోసం అని చెప్పి ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళకి చెప్పాను అనమాట. చాలా అంటే చాలా మంది నాకు బ్లౌజెస్ ఇస్తున్నారు. దాంతోపాటు డ్రెస్సెస్ కానివ్వండి, ఫ్రాక్స్ కానివ్వండి, చాలా రకాలుగా అనమాట అన్నీ ఇస్తున్నారండి. నాకు అస్సలు ఖాళీ ఉండట్లేదు, అందుకనే నేను వీడియోస్ అనేది పోస్ట్ చేయలేకపోతున్నాను. లాస్ట్ ఒక బ్రో అయితే నాకు కామెంట్ చేశారు, చికెన్ బిర్యానీ చేసి చూపించండి అక్క అని. తప్పకుండా చేస్తానండి. చేసినప్పుడు నేనైతే మీ అందరితోనే షేర్ చేస్తాను అనమాట. అయితే ఈరోజు నేను ఈ పొనగంటాకు వెల్లుల్లి కొబ్బరి కారం ఎలా చేసా అనేది చెప్తాను. ముందుగా అయితే పోపు వేసేసుకోవాలి. యాజ్ యూజువల్ అందరికీ తెలుసు కదా, ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, ఇంకా ఎండుమిర్చి, కరివేపాకు అనమాట పోపులో. నేనైతే వెల్లుల్లిపాయ ఇందులో వేసుకోవట్లేదండి, ఎందుకంటే వెల్లుల్లి కొబ్బరి కారం చేస్తా కాబట్టి, అందుకని వేయట్లేదు. మీకు కావాలంటే యూజ్ చేసుకోండి. ఇక్కడ ఏంటంటే కొబ్బరి కారానికి నేను ఏమేమి చేస్తున్నా అంటే వెల్లుల్లిపాయలు, కొబ్బరి, జీలకర్ర ఎక్కువగా తీసుకున్నాను అనమాట. కారం, ఉప్పు వేసుకొని మంచిగా కచాపిచ్చగా అయితే చేసేసుకోవాలి. ఇందులో కొద్దిగా అయితే పల్లీలు యాడ్ చేసుకున్నా అండి, టేస్ట్ ఇంకాస్త బాగుండడం కోసం అని చెప్పి పల్లీలు అనేది వేసుకున్నాను. మీ చాయిస్ కావాలనుకుంటే వేసుకోవచ్చు, లేదంటే లేదనమాట. మిక్సీ చేసిన తర్వాత ఇలా ఉంటుందండి. పోపు వేసుకున్న తర్వాత మనం పొరగంటాకును వేసేసుకొని ఒక 2 మినిట్స్ అనేది అలా వేయించుకుంటూ ఉంటే తొందరగానే వేగిపోతుంది అనమాట. అలా వేగుతూ ఉన్న దాంట్లో ఈ కొబ్బరి కారాన్ని కలిపేసుకోవాలండి. చూస్తున్నప్పుడు స్టార్టింగ్లో కొంచెం అంటే కలవనట్టుగా కనిపిస్తుంది అనమాట. కొంచెం అందులో కొబ్బరి వేసాము, దాంతోపాటు వెల్లుల్లి, ఇవన్నీ కొంచెం తడి ఉంటుంది కదా, దాని మూలాన ముద్ద కింద అయినట్టు అనిపిస్తుంది. ఏమీ అవసరం లేదండి, ఇందులో ఇంకేం చేయక్కర్లేదు. మీరు నిదానంగా ఇలా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉంటే సరిపోతుంది. ఒక 5 మినిట్స్లో అయిపోయే రెసిపీ అండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది, పిల్లలకి కూడా చాలా మంచిదండి. ఒకసారి అయితే ట్రై చేయండి. ఇక్కడ ఇంకాస్త టేస్ట్ని పెంచడం కోసం నేను ఇందులో పల్లి ఆయిల్ అయితే వేస్తున్నాను, పప్పు నూనె అనమాట. మీకు కావాలంటే వేసుకోండి అని అయితే చెప్పను, ఖచ్చితంగా వేసుకోండి. ఖచ్చితంగా వేసుకుంటేనే మీకు టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. ఇది నా సీక్రెట్ అని చెప్పొచ్చు. నేనైతే ఇలా వేస్తానండి, మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇందులో ఒక్క స్పూన్ అయితే వేసుకొని, ఎక్కువగా కూడా కాదండి, ఒక్క స్పూన్ వేస్తే సరిపోతుందనమాట. అయితే వేయించుకునేటప్పుడు ఇలా ఉంటుంది. మనకి ఫస్ట్ కొంచెం అంటుకున్నట్టు ఉంటుందండి, కానీ నిదానంగా వేయించుకుంటూ ఉంటే ఈ రకంగా అయిపోతుంది అనమాట. నాకు ఈ పొనగంటాకును పరిచయం చేసింది అయితే మా ఫ్రెండే. మా ఫ్రెండ్కి థ్యాంక్స్ చెప్పుకోవాలి, ఎందుకంటే ఎప్పుడు నేను ఫోన్ చేసినప్పుడల్లా పొనగంటాకు చేశానని చెప్పేది. అది అన్నిసార్లు చెప్తా ఉంటే ఇంకాస్త ఇంట్రెస్ట్ పెరిగి నేనైతే ట్రై చేయడం అయితే జరిగింది. ఇంట్లో వాళ్ళందరికీ నచ్చిందనమాట. ఇంకప్పటి నుంచి ఎప్పుడు ఇలా తెచ్చుకొని చేసుకుంటా ఉన్నాము. నెక్స్ట్ మీ అందరికీ కావాలి అంటే పొనగంటాకు పచ్చడి ఏ రకంగా చేయాలనేది వీడియో అయితే పోస్ట్ చేస్తాను. ఎంతమందికి కావాలి అనేది కామెంట్ అయితే చేయండి.
రెడీ అయిపోయిన తర్వాత ఇలా అయితే ఉంటుందండి. చాలా కమ్మగా ఉంటుంది, చాలా మంచి స్మెల్ వస్తుంది. పల్లి ఆయిల్ వేసాం కదా, వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుంది. మీకు రోటీతో అలవాటు కావాలి అంటే రోటీలో కూడా చాలా బాగుంటుంది, చపాతీతో కూడా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందనేది కామెంట్ చేయండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందా? నచ్చితే కనుక లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోవద్దు. పక్కన కనిపిస్తున్న బెల్ బటన్ అయితే ఆన్లో ఉంచుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండి వాచింగ్ దిస్ వీడియో.